హాయ్ అండి. ఇంకా ఇప్పుడైతే మనము గాగ్రా లెహెంగా మీదికి మనము బ్లౌజు హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నామండి. కటింగు అలాగే స్టిచ్చింగ్ అండి. ఇంకా కటింగ్ అయితే చూడండి. ఫస్ట్ మనము హ్యాండ్ పొడవు వచ్చేసి 16 ఇంచులు అండి హ్యాండ్ పొడవు. అలాగే ఖర్చు కోసము ఒక ½ ఇంచ్ అనేది నేను ఎగస్ట్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మేము పైపింగ్ అయితే వేస్తున్నాను, అందుకోసం మనకు ఎక్కువ ఖర్చు అయితే అవసరం లేదు. 16.5 ఇంచులు అయితే పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకు రెడీమేడ్ బ్లౌజ్ కదా, ఎంత సంఖ లూజ్ వస్తుందో చూసుకోవాలండి. ఈ విధంగా లూజ్ వచ్చేమైనా చూసుకొని కిందికి డౌన్ వచ్చేసి ఒక 3 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము హ్యాండ్ అనేది షేప్ మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎగస్ట్ ఖర్చుకు 2 ఇంచులు, మొత్తం 7 ఇంచులు వచ్చే విధంగా ఇంకా కింద హ్యాండ్ దగ్గర లూజ్ దగ్గర అయితే పెట్టుకున్నానండి. ఇంకా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలో చూడండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ అయితే కటింగ్ చేసుకోవాలండి. లైనింగ్ వచ్చేసి ఇక్కడ షార్టిన్ లైనింగ్ అయితే ఇచ్చారు. ఇంకా నేను 4 ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను చూడండి. ఫోల్డింగ్ ఉండేది హ్యాండ్ మెయిన్ క్లాత్ ఫోల్డింగ్, అలాగే లైనింగ్ ఫోల్డింగ్ వచ్చేసి ఒకవైపు ఉండే విధంగా చూసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మనము స్టిచ్చింగ్ అయితే చేయాలి. అందుకోసం మనం ఫస్ట్ ఇక్కడ హ్యాండ్కి అయితే కొద్దిగా డిజైన్ అయితే పెట్టమన్నారు, హోల్ అయితే పెట్టమన్నారు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ బక్రం పీస్ అయితే తీసుకుని ఇలా డైమండ్ షేప్ వచ్చే విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం కటింగ్ చేసుకొని ఖర్చుకు ఎగస్ట్ మనకు ఎంత కావాలో చూసుకొని ఆమెను ఎగస్ట్ పెట్టుకొని ఈ విధంగా ఇంకా మనం హోల్ ఎంత కావాలో అంత కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి. ఇక్కడ నేను చూపించే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా స్టిచ్చింగ్ అయితే చేద్దాము. ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి, మనము షార్టిన్ లైనింగ్ కదా, మెడ్సేది వచ్చేసి పైన పెట్టుకోవాలండి. ఇలా మెడ్సే క్లాత్ వచ్చేసి పైకి ఉండే విధంగా రైట్ సైడ్ పైకి ఉండే విధంగా చూసుకొని దానిపైన మనం మెయిన్ క్లాత్ అనేది వేసుకోవాలండి. మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ పైకి అనేది వచ్చే విధంగా పెట్టుకొని చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి. ఆ తర్వాత నేను పైపింగ్ అయితే వేస్తున్నాను కదా, ఇంకా పైపింగ్ వచ్చేసి లెహెంగా కలర్ అయితే తీసుకొని ఇంకా మనము ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా హ్యాండ్కి అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా నేను థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను. అందుకోసం థ్రెడ్ అయితే తీసుకొని ఈ ఖర్చు మీద థ్రెడ్ని పెట్టేసి కిందికి ఫోల్డింగ్ చేయాలండి. ఇలా కిందికి ఫోల్డింగ్ చేసుకొని ఇంకా థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలా చూడండి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మనం ఖర్చు పైన థ్రెడ్ అనేది పెట్టుకోవాలండి. ఖర్చు పైన థ్రెడ్ పెట్టుకొని కిందికి ఫోల్డింగ్ చేసుకొని వారకు థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ రావాలి. ఆ తర్వాత రాంగ్ సైడ్కి తిప్పి ఈ క్లాత్ అనేది లేయకోకుండా ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఇంకా మనం హోల్ పెడుతున్నాం కదా, హోల్ వచ్చేసి ఇక్కడ మధ్యలో సెంటర్లో ఖర్చు అయితే పెట్టుకోండి. ఖర్చు పెట్టుకున్న తర్వాత 4.5 ఇంచులు వచ్చే విధంగా చూసుకొని ఇక్కడికి మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా 4.5 ఇంచులు పొడవు దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న హోల్ ఉంది కదా, బక్రం పీస్ ఉంది కదా, ఆ బక్రం పీస్కు నేను లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసుకున్నాను. చుట్టూ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేశాను. ఇంకా తర్వాత మనం 4.5 ఇంచుల దగ్గర ఈ హోల్ అనేది పెట్టి మనము చుట్టూ స్టిచ్ చేసుకోవాలా చూడండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా చుట్టూ ఇంకా మనం ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలా. ఇలా మనము ఒక రవ్వ క్లాత్ కుట్టు అనేది ఫస్ట్ స్టిచ్ చేసాం కదా, ఆ కుట్టు మీదకి కొద్దిగా కుట్టుకున్నామంటే ఇంకా మనకు ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత మధ్యలో ఉన్న ఎగస్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేయాలి చూడండి. ఈ విధంగా మనము కుట్టు తెగకోకుండా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలండి. అలాగే క్లాత్ని కొద్దిగా ఉండే విధంగా చూసుకోండి, మొత్తం కట్ చేయకుండా క్లాత్ కొద్దిగా పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత చుట్టూ ఇంకా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఈ ఖర్చులు పెట్టడం వల్ల మనకు ఈ హోల్ అనేది రాంగ్ సైడ్కి తిప్పేటప్పుడు మనం ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఖర్చులు అయితే పెట్టుకోండి. ఈ ఖర్చులు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇంకా మనకు కుట్టు తెగకోకుండా ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఇలా రాంగ్ సైడ్కి తిప్పి ఇంకా మనం పై కుట్టు వేసుకున్నామంటే ఇక్కడ మనకు హోల్ అనేది వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా మనకు హోల్ అనేది వచ్చేసిందో. ఆ తర్వాత పై కుట్టు అయితే వేసుకోవాలి చూడండి. ఈ విధంగా పై కుట్టు అయితే వేసుకోవాలండి.
ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్ అయితే రెడీ అయింది. ఇంకా మనం బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూసేయండి. మనం బ్లౌజ్ వచ్చేసి సైడ్న ఒక రవ్వ కుట్టు అనేది ఇప్ప తీసుకోవాలండి. కుట్టు ఇప్ప తీసుకున్న తర్వాత హ్యాండ్ వచ్చేసి రైట్ సైడ్ ఈ విధంగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనము బ్లౌజ్ అనేది పైన పెట్టుకోవాలండి, హ్యాండ్ పైన పెట్టుకోవాలి. మనం మామూలుగా బ్లౌజ్ పైన హ్యాండ్ పెడతాం కదా, అలా కాకుండా హ్యాండ్ పైన బ్లౌజ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ అలా చూడండి. మనం బ్లౌజ్ పైన అయితే స్టిచ్ చేసుకోవాలండి. మనకు థ్రెడ్ వస్తుంది, ఒక్కొక్కసారి థ్రెడ్ వస్తే థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చే విధంగా చూసుకోవాలండి. అలాగే కింది క్లాత్ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ అనేది క్లాత్ అనేది కుట్టుకుంటూ కింద బ్లౌజ్ కింద వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు ఇంకా సైడ్ ఫిట్టింగ్ని చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఎంత చక్కగా మనకు హ్యాండ్ రెడీ అయిందో కదా. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే రావడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఇంకా హ్యాండ్ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.